సిద్ధపడతలేదా? ఇంకా లోకం ఉంటదిలే, ఇంకా లోకములో ఏదో మనకి ఉంటదిలే అనుకుంటున్నారేమో. లోకమంతయు కూడా సర్వనాశనం అయిపోయే దినాలు వచ్చాయి. పెద్ద పెద్దోళ్ళు మనకి చెప్పట్లే ఈ మాటలు. వాళ్ళు ర్యాకెట్లు వెళ్ళిపోదామని రెడీ అయిపోతున్నారు, మనల్ని అందరినీ ముంచేద్దాం. వాళ్ళు ర్యాకెట్లు వెళ్తే మనకెందుకండి, మనకి మేఘాలు మనకేమవుతాయి? ఆఫ్టర్ ర్యాకెట్లో వెళ్ళి ముందు తీసి కూర్చోవాలండి. మనం మేఘాల మీద వెళ్ళి యేసు ప్రభుని ఎదుర్కొంటాం. డబ్బులు లేవని భయపడబాకండి. మేఘాలు ఎక్కడ డబ్బులు అవసరం, ఆయన రెడీ చేసి ఉంచాడు. దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దినాలు లోతు దినాల వలె ఒక పక్కన ప్రపంచ దేశాలు అగ్ని చేత, ఈ యొక్క అగ్ని కీలకల ద్వారా, ఈ యొక్క సూర్యుని వేడి ద్వారా, భూమిలో ఉన్నటువంటి అగ్ని పర్వతాల ద్వారా భూమి బద్దలైపోయి తగలబడతా ఉంటే, ఒక పక్కనేమో సముద్రాలు పొంగిపోయి కొన్ని దేశాలు కొట్టుకుపోతా ఉన్నాయి. ఇటు నోవాహు దినాలు జరుగుతున్నాయి, ఇటు లోతు దినాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఏ దినాల్లో మనం ఉన్నారా? రాకడ దినాల్లో మనం. దేవుని పిల్లలారా, అగ్ని దిగటానికి ప్రధాన కారణాలు ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటన్నిటిని చూపిస్తాను. ఒక్కసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 35వ వచనాన్ని పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 35వ వచనం. సినిమా మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. హల్లెలూయా, హల్లెలూయా. నీరసంగా ఉన్నవాళ్ళు గట్టిగా చెప్పాలమ్మా, హల్లెలూయా. ఎంతమంది నీరసంగా ఉన్నారో, మీ నీరసం కాసేపు పూర్తిగా ఆగిపోతే కంగారేం పడపాకటమ్మా, వెళ్ళిపోదురు కానీ పెందలకాడ 2-3 ఇంటికాలు వెళ్ళిపోదురు కానీ. నవ్వుతున్నారు. పెందలకాడ అంటే 2-3 నాకు తెలిసి. ఇంకా నేను వెళ్ళిన తర్వాత అయ్యగారు అంటారు, ఇంకొకసారి ఆయన పేరు కానీ ఆయన ఊసి కానీ మా దగ్గర ఎత్తపాలి. ఓయమ్మో ఓయమ్మో ఏమో ఏంటి అంతసేపు పాత్ర అంటే దానికి లెక్క ఉండదు. పత్రం ఏదన్నా కొత్త సీరియల్ వస్తుంది 1 గంట ఓపెనింగ్ అంటే కొరివి దెయ్యాలు చూసినట్టు చూస్తారంటే ఎప్పుడు వస్తుందా. వాక్యం కాడికి వచ్చేపాటికి పత్రాలు ఎక్కువైపోతాయి. అందరికాడ వెళ్దాం అనుకున్నాను నేను. ఇవాళ లేట్ అయిపోయింది. దేవుని పిల్లరా, అయినా మిమ్మల్ని అంతసేపు ఉంచలేమ్మా. 4-5 ఇంట్లో వస్తాను. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండినా. భయవేస్తున్నావు, మీరు కంగారు పడబోతున్నాము. ఆ తోపుకి నాకు లేదు, ఎందుకంటే వరుసనే మీటింగ్లు తిరగడానికి వచ్చిపోతున్నా నేను. ఏదేమైనా ప్రభు కోసం ఈ మాత్రం ఓపిక చేసుకుని తిరగడానికి అవకాశం ఇచ్చాడు ఆ మహానుభావుడు. ఆ ధన్యత నాకు ఇచ్చాడు. అందులో ఆయన రాకడ గురించి చెప్పే అవకాశం లింగవరంలో నాకు కల్పించాడు. ఇవాడు ఇది నా అదృష్టం. మీకు లాభం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బ్రహ్మాండం. రేపు పొద్దున్న లెక్క అడుగుతాడు, ఆ పక్కన పంపించానమ్మా. పంపించానండి. ఆడు ఏం చెప్పాడు? అదేనండి, గుర్తులేదు. గుర్తులేదా? ఓకే, ఇటు పక్కన ఉండమ్మా. లెక్కలో అక్కడ ఏం తప్పేది లేదు. నా లెక్క అడుగుతాడు, ఎరా అడు వెళ్ళావా? వెళ్ళానయ్యా. ఏం చెప్పావురా? అయ్యా నీ రాకడి గురించి చెప్పానయ్యా. ఓకే, నువ్వు అట్టుండు. మిమ్మల్ని అడుగుతాడు లెక్క. కాబట్టి ప్రతివారు లెక్క అప్పచెప్పాల్సి, ప్రతివారు లెక్క అప్పచెప్పాలి. అందుకే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా. సూర్యుని వేడి భూమి మీద ఎందుకు దిగుతుందో ప్రపంచ మీడియా వాళ్ళకి మనం చెప్పాలి, ప్రపంచ శాస్త్రవేత్తలకి మనం చెప్పాలి, లేకపోతే తెలియదు ఎవరికే. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? పెద్దోళ్ళు తెలియని వాళ్ళు ఇది మామూలు పుస్తకం అనుకుంటున్నారు. ఇది ప్రవక్తల ద్వారా ప్రవచనాల గ్రంథం. ఇది భూత కాలముల గురించి చెప్పగలిగింది, వర్తమాన కాలముల గురించి చెప్పగలిగింది, భవిష్యత్తు కాలముల గురించి చెప్పగలిగింది. ఇది ప్రపంచ రాజుల రాజ్యాల చరిత్ర గ్రంథం. ఇది దీన్ని మించి చరిత్ర తెలియజేయగలిగిన గ్రంథం భూమి మీద మరి ఎక్కడా లేదు. కానరా బైబిల్ని విమర్శించగలిగిన మనగాడు భూమి మీద ఎవడనుంటే ఖబర్దార్. రియల్ వరల్డ్ హిస్టరీ, బైబిల్ మిస్టరీ, సత్యవేద గ్రంథం ఇది. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండంలో అమ్మాయి ఈజిప్ట్ దేశం నుంచి ఇశ్రాయేలు బయలుదేరి వస్తున్నారు. తెలుసా మీకు? వస్తున్నారా? ఏమా
వస్తున్నారా? చూసారా? వస్తున్నారు చక్కగా. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళకి ఏం చేశారు? మోషే మీద ఎదురు తిరిగారు. పాతం చేశాడు, సముద్రం పగిలిపోయింది, వచ్చేసారు వీళ్ళు. వచ్చేసిన తర్వాత ఇక ఈళ్ళలో కొంతమందికి మోషే గారి యొక్క స్టైల్ చూసి కడుపు మండిపోయింది. ఎరా, ఎంతకాలమైనా కానీ ఈయన నాయకుడు, ఎంతకాలమైనా ఈయన మనకు పెత్తందారి, అమ్మో ఆయన దొరతనం చూడు, ఆయన చెప్పిందల్లా మనం వినాలంట, ఆయన చెప్పిందల్లా మనం పాటించాలంట. ఇక నుంచి మనం అట్లా కుదరదురా. ఇదిగో అభిరామ్, కోరాహు, దాతాను, నీ తాలూకు వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఇదిగో ఈ పక్కన వాళ్ళందరూ మనోళ్ళే, ఆ పక్కన వాళ్ళందరూ నా వాళ్ళే. కాబట్టి మన వాళ్ళందరూ కలిసి మనమే పెద్దలుగా ఉండి మనమే నాయకులు అయిపోదాము. మోషే పోస్ట్ ఊస్ట్ అయిపోవాలి. మోషే ఏంటయ్యా, రేపటి నుంచి ఇక నీ పోస్టు ఊస్ట్ అయ్యా. ఏమైందయ్యా? ఏమైందంటావే? ఎవరు అనుకుంటాం? దేవుని జనాంగం జాగ్రత్త. రేపటి నుంచి మేమే పెద్దలం, మేమే తీర్పులు తీరుస్తాం, మేమే నడిపిస్తాం. సరే మీ తెప్పలు మీరు పడండి, నాకు ఎందుకు అనుకున్నాడు. అర్థం చేస్తున్నాడు. అయ్యా ఏమైంది ఆయన? మోషే అయ్యా, నీతో ఎవరెవరైతే ఆ కోతలు కూశారో రేపొద్దున ఆ సమాజ మందిరం దగ్గరికి వాళ్ళని రమ్మని చెప్పాను. అయ్యా ఇట్లా దేవుడు రమ్మని. వెళ్ళు. ఓ ఏంట్రా బాబు, వీళ్ళకి ఎంత కోపం వచ్చేసిందో నా మీద అని చెప్పి, సరే అక్కడికి వెళ్ళంగానే దేవుడు అన్నాడు మోషేతో, కొంచెం వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని అటు ఇటు జరగమన్నాడు. అటు ఇటు జరిగారు. జరిగిన తర్వాత ఏమైంది? భూమితో శానాలైన మాట్లాడని భూమి అన్నాడు. అమ్మయ్య నన్ను బలకరించాడు దేవుడు అని. యాడ్న ఆయన అన్నాడు. ఎప్పుడైతే యాడ్న ఆయన నోరావిచ్చిందో దాంట్లో పడ్డది. ఇక చూసుకో, వీళ్ళకి వెనకాల అగ్గిపోల సోములు కొంతమంది ఉన్నారు. నిలబడ్డ తర్వాత, నాయకుడిగా నిలబడ్డ తర్వాత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. ఏంట్రా నీకేంట్రా కారకం, అసలు నువ్వు అమ్మో నీ మొహమే దొనపోతు మొహరా, నిలబడరా, నీ వెనకాల మేముంటామా, ఏమనుకుంటున్నావు, నీ శరీర దారుణ్యం మోసేయం సాగుతాడా నీకు అని రెచ్చగొట్టి వీళ్ళ పెద్దలు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. 250 మంది దాకా. ఆ 250 మంది వీళ్ళని చూసి ఒరే పరిగెత్తండి అని చెప్పి పరిగెత్తం మొదలెట్టారు. ఒరే బయటికి లాగండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. చచ్చిపోతున్నారా బయటికి లాగండి అంటే ఎవడ లాగుతాడు? ఇంకా ఆ భూకంపంలో వాళ్ళు తెచ్చారు. వీళ్ళు పరిగెడుతుంటే ఎక్కడికి వెళ్తారు నానా అని చెప్పి వెనకాలే దోపాకులు వచ్చి చుట్టుముట్టి మొత్తం 250 మందిని తగలబెట్టేసి దేవుని యొక్క సేవకుడిని అవమానించారు వాళ్ళు. దేవుని యొక్క సేవకుడిని చిన్న చూపు చూశారు వాళ్ళు. దేవుని సేవకుడిని తిట్టారు వాళ్ళు. దేవుని సేవకుడు అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని యొక్క శక్తి అతనికి ఎంతగా దేవుడు ఇస్తాడో వాళ్ళకి అర్థం కాలేదు. బలాన్ని ఓడించినటువంటి ఆ యొక్క కర్ర, చేతిలో కర్రనిచ్చాడు. ఆ కర్ర ద్వారా రాజ్యాన్ని ఓడించాడు, రాజును ఓడించాడు, మంత్రగాన్ని ఓడించాడు, అందరిని ఓడించాడు, సముద్రాన్ని బద్దలు కొట్టాడు. అంత శక్తి పరమైనటువంటి మోషేని పట్టుకుని ఏం మాట్లాడంటే మాట్లాడు. ప్రియులారా, దేవుని సేవకుడిని తక్కువ అంచనా వేయకూడదు. దేవుని సేవకుడిని దూషించటము జరగకూడదు. ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా అదే జరుగుతుంది. దైవ సేవకుల్ని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, నిట్ట నిలువున తగలబెట్టేస్తున్నారు. ఎంత భయంకరంగా దేవుని యొక్క సేవకుల్ని ఇబ్బంది పెడుతున్నారో ఇవాళ మనం సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క శిక్ష ఖరారైంది అక్కడ. అభిరామ్, కోరాహు, దాతాను యొక్క కుటుంబాలు, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి 250 మందిని దేవుడు అగ్ని కీలకల చేత అక్కడ తగలబెట్టినట్టుగా మనము చూస్తున్నాం. ఇవాళ దైవ సేవకుని ఇలాగ హింసల పాలు చేస్తున్నప్పుడు మనకేం గుర్తు రావాలా? దేవుని రాకడ దినాలి అని గుర్తు రావాలి. దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం. అందుకే దైవ సేవకులు కొడుతున్నారు, దైవ సేవకులు చంపుతున్నారు, దైవ సేవకులు వెంటాడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని రాకడ దినాలలో హింసలు పాలవుతారు క్రైస్తవులు. దేవుని సేవకుడైన మోషేని దూషించిన తరువాత దేవుని శిక్ష భూమి మీదకి దిగి వచ్చింది. దేవుని పిల్లలారా, ఇదొక కారణమైతే బైబిల్ గ్రంథంలో మరొక కారణాన్ని మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. నిర్గమాకాండము 9వ అధ్యాయం 23వ వచనం. త్వరగా నిర్గమాకాండము 9వ అధ్యాయం. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా
పడుచూ ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో గారు ఏంటయ్యా, మా ప్రజల్ని దేవుణ్ణి సేవించడానికి పంపించాలయ్యా, పంపించకపోతే ఏం చేస్తా? నా మాట వినయ్యా, బతిలాడుతున్నాను. బతిలాడకపోతే ఏం చేస్తా నువ్వు? నేను ఏదో ఒకటి చేస్తానయ్యా. ఏం చేస్తావంట నువ్వు? నేను చేస్తే తట్టుకోలేవయ్యా నువ్వు. చెయ్యి. ఎవరనుకుంటున్నా ఇక్కడ? పరో. ఒరే పరో లేదు, పొరోటా లేదు, నా మాట ఏంట్రా బాబు అని చెప్తుంటే ఇంట్లో కడుపు రగిలిపోతుంది మోసేకి. ఏంట్రా ఎంత ఇదిగా చేస్తున్నాడని చెప్పి, ఇదిగో పరో గారు నాకు కానీ మండిందంటే ఇక మంచోటి కాదన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా చేయన్నాడు. కర్ర తీసుకెళ్ళి నీటితో పెట్టాడు. ఏరంతా నెత్తురైపోయింది. తాగే ఆడిని నెత్తురే, కొండల్లో ఉన్నది నెత్తురే, నైలు నదంతా నెత్తురే. మహామంత్రి చిత్త మహారాజా మన మాంత్రికులు పిలవయ్యా. వచ్చేసారు మాంత్రికులు, క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు అందరూ వచ్చారు. అబ్బాయి ఇదిగో మన దేశంలో ఉన్నటువంటి మహాజ్ఞానులారా, విద్యలు కలిగిన వారులారా, ఇక్కడ నీటిని అంతటిని కూడా మరలా తిరిగి మంచి నీరుగా మార్చేయండి రా, మన పవర్ ఏంటో చూపిద్దాం. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఈయన ఈ దేశీ దేవుళ్ళలాగా ఉన్నాడు రాజా, మన దేశం దేవుళ్ళలాగా లేడు. ఈ దేశీ దేవుడు ఏంట్రా, దేవుడు ఒక్కడేనన్న సంగతి పొరలు తెలియట్లా. ప్రియులారా, వాళ్ళ వల్ల ఎంత 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 ప్రయత్నించినా కానీ ఆ నీరు మరలా తిరిగి మారట్లా. ప్రియులారా, అనేక రకాలుగా నీరును రక్తముగా మారినను భారముగా కప్పలు పేలు. నీరును రక్తముగా మారినను భారముగా కప్పలు పేలు. చోరీగలు గొప్ప తెగుళ్ళు వచ్చిన గుణపడడే పారో రాజు. చోరీగలు గొప్ప తెగుళ్ళు వచ్చిన గుణపడడే పారో రాజు. కఠిన హృదయమా కరుగవ దేవుని కడువులు కలిగిన దెబ్బలు కలిగిన లోబడవా. కఠిన హృదయమా కరుగవ దేవుని కడువులు కలిగిన దెబ్బలు కలిగిన లోబడవా. ఎన్నో బారులు ఎన్నో వేళలు ఎన్నో గడువులు గడిచినను. ఎన్నో బారులు ఎన్నో వేళలు ఎన్నో గడువులు గడిచినను. కళ్ళు మూసుకొని కదలకను నువ్వు కనికరమను దేవుని వైపు. కళ్ళు మూసుకొని కదలకను నువ్వు కనికరమను దేవుని వైపు. అదే కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు కలిగిన దెబ్బలు కలిగిన లోబడవా. హల్లెలూయా. నీరు రక్తంగా మారింది, అయినా అబ్బాయి మారలా. ఏమండి, తలంతా పేరొచ్చి కోరుకుంటున్నాడు, అయినా అబ్బాయి మారలా. ఏమండి, ఒళ్ళంతా దద్దుర్లు బొబ్బలు వచ్చినాయి, అయినా మారలా. లాభం లేదని చెప్పి మోషే గారు కర్ర పైకెత్తి ప్రార్థన చేశాడు. ఇక పిడుగులు ఉరుములు వడగళ్ళు పడుతున్నాయి. ప్రజలందరూ పరిగెత్తుకొచ్చేసారు. మహారాజా మహారాజా. ఏమిటయ్యా, ఏమిటంటావేమిటయ్యా, మా పంటలు మా పొలాలు చెట్లు ఆ యొక్క పశువులు కాలిపోతున్నాయ్యా. ఇక్కడ నాకు కాలుతుంది, ఏం చేయను నేను? పైన కోట మీద పడుతున్నారా, నాకు అంటుకుంది ఇక్కడ, నేనేం చేయను? గజకానా పరాయంతే మసీకానా కాగతి. ఏమండి, పెద్ద పెద్ద తుఫాన్లకి ఏనుగులే కొట్టుకుపోతుండే దోమల సంగతి నన్ను అడుగుతారేంట్రా? నేనే వస్తాను ఇక్కడ. ప్రియులారా, ఆ అగ్ని వడగళ్ళు ఆ దేశము పుట్టినది మొదలుకొని ఎప్పుడు కూడా అంత భయంకరమ ఉరుములు మెరుపులు పిడుగులు పడలేదంట. కారణం ఏంటో తెలుసా? కఠినమైపోయారు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఎన్నిసార్లు మొదలెట్టుకున్నా వినలేదు. ఇవాళ లోకము కూడా ఎన్నిసార్లు సువార్త కోటాలకు వెళ్ళినా మార్పు రాదు, ఎన్నిసార్లు ప్రార్థనలకు వెళ్ళినా మార్పు రాదు, ఎన్ని కోటాలకు వెళ్ళినా మార్పు రాదు. ఎక్కడ పడితే అక్కడ కోటాలకు వెళ్తాము, మళ్ళీ అయిపోయిన తర్వాత ఏంటి తోడు తీస్తే అనుకో, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించంటారు. ఇక్కడ బయటికి కానీ ఏంటి ఇంత కూర్చోని చెప్పు.
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించానే ఇక్కడ వాక్యంలో చక్కగా ప్రార్థన చేసుకుని మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కడుపు మండిపోద్ది ఎవరి మీద. ఏంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడేదంటే పొళ్ళు ఊడిపోతాయి అనుకో. ఎవరనుకుంటున్నావు? ఉపవాసం ఉన్నా కాలిపోతావు, జాగ్రత్త. ఈ ఉపవాసం ఉందంటే ఆ కాలిపోతాడు. ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? నా వెనకాల దేవుడు ఉన్నాడు. రౌడీలాగా మేసాలు తిప్పేసుకొచ్చేసి కరేసి కొట్టేస్తాడు. జాగ్రత్త, దేవుడిని అడ్డ పెట్టి వెళ్ళేస్తున్నాడు. దేవుని పిల్లలారా, లోకంలో తిట్టిన వారిని తిట్టకుండాలి, కొట్టిన వారిని కొట్టకుండాలి, తిట్టిన వారిని తిట్టకుండాలి, కొట్టిన వారిని కొట్టకుండాలి, పట్టుబట్టి మాటలాడకుండాలి, పట్టుబట్టి మాటలాడకుండాలి, మాటలాడలేని ఆడకుండాలి. నాణ్యమంటండి సంపూర్ణుడవై సాగుట సామాన్యమంటండి. హల్లెలూయా. నువ్వేమన్నా చెప్పు, ఈ పాట మాత్రం మేము ఒప్పుకోవాలి. తిట్టిన వాళ్ళని తిట్టకుండా ఎట్టుకుంటావు చెప్పండి, ఎంతవరకు మర్యాద? ఒక లెంపకాయ కొడితే రెండో లెంపకాయ చూపించమని యేసుప్రభు అన్నాడేమో, కానీ నేను మాత్రం అనలేను. దేవుని పిల్లారా, క్రైస్తవులు అందుకే ఇవాళ చాలా విషయాల్లో వెనకబడి ఉన్నారు. మనల్ని కొట్టిన వాళ్ళని ప్రేమించాలి, తిట్టిన వాళ్ళని ప్రేమించాలి, శపించే వారిని దీవించాలి. అది క్రైస్తవ జీవితం. ఇది వదిలిపెట్టేసామనుకోండి, మన యొక్క భక్తి అంతా ఏమండి, మన భక్తి అంతా లెగ్గవారం కాలంలో పోసినట్టు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మాయి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, లోకములో దేవుని యొక్క వాక్యము ద్వారా మనము పట్టబడ్డాం. మన కోసము యేసుక్రీస్తు దెబ్బలు తిన్నాడు, మనం కూడా తినాలి. యేసుక్రీస్తు దూషించబడ్డాడు, మనం కూడా దూషించబడాలి. యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు, అవసరమైతే చావడానికి సిద్ధపడాలా. ఇదంతా క్రీస్తు మన కొరకు చేశాడు. క్రీస్తుని గాని మనం నిజంగా ప్రేమిస్తే క్రీస్తు కొరకు బలియాగానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన బతికిచ్చేవాడు, ఆయన చచ్చిపోతే బతికిచ్చేవాడు. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర లేదని. యేసు ప్రభు లాజరు చచ్చిపోయాడండి, చచ్చిపోయాడా? మార్తమే ఉంది, నువ్వు ఉంటే మా తమ్ముడు చచ్చిపోడు. పిచ్చి మొహం, నేను లేకపోయినా చచ్చిపోడు కదా, వెళ్దాంరా లాజరు బయటికి రా, ఆత్మని బయటకు వచ్చేసాడు. కట్లకి బయట పంపించాడు. అక్కడ ప్రియులారా, అక్కడి దేవుడు మన దేవుడు. ఆయన కోసం చస్తే మనకి భయం ఏంటండి? బతికిచ్చేవాడు ఆయన ఉన్నాడు మనకి. ఆయన లేచాడు, ఆయనతో పాటు మనల్ని కూడా లేపబోతున్నాడు. రేపు పొద్దున రాబోతున్నాడు. ఆయన యందున్న వారందరూ, మృతులైన వారందరూ కూడా తిరిగి లేస్తారు. లేచి మరలా ఆయనతో నిత్య జీవములో నిత్యము ఎల్ల కాలము ఆయనతో కూడా జీవించడానికి ఆయనతో మనం వెళ్ళేవారం అయి ఉండగా సావు కోసం భయం ఏంటండి? ఈ శరీరం ఇప్పుడైనా సావాలి, ఎప్పుడైనా సావాలి. ఏ పక్షవాతం వచ్చి కాళ్ళు ఎళ్ళెట్ట వెళ్ళిపోయి ఏమండి హాస్పిటల్లో పడి 6 నెలలు 3 నెలలు తీసుకుని అందరితో చీకొట్టించుకుని దీనికి చూడలేక వస్తున్నాను. ఎప్పుడు ససతో అది తిట్టించుకుని వచ్చే కంటే వేసుకోసం చావడం బెటర్ కదా, చెప్పరేమండి? దేవుని పిల్లలారా, ఒక్క క్షణంలో చచ్చిపోవచ్చు. అందుకే క్రైస్తవులైనటువంటి అపోస్తులు కూడా దేవుని యొక్క ఆ సువార్త ప్రకటన చేయడానికి మన యొక్క దేశానికి వచ్చినటువంటి ఆ శిష్యుడి పేరు ఏంటండి? తోమ. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన వస్తే ఆయన బల్లి పెట్టి పొడిచి చంపేశారు. అలాగే చూస్తే పౌల్ని నిట్ట నిలువున గొడ్డలు పెట్టి తలకాయ నరికేసి చంపేశారు. భద్రమయ్యని బతికొనగానే చర్మాన్ని వచ్చేసి చంపేశారు. రంపాలతో కోసి చంపేశారు, బాణాలతో కొట్టి చంపేశారు. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఏమన్నా తెలుసా? అయ్యా వీరిని క్షమించండి. మనం అంటాం ఎవరన్నా మీదకి వస్తేనే దా ఈ పూట వెళ్ళిపోవాలదా? దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యములో మనము జీవిస్తున్నామా, లేకపోతే అలాగే ఇంకా వింటూ ఉన్నామా? మార్పు చెందాలా. ఎన్నిసార్లు చెప్పాడో పరో గాని మార్పు రాలా. ఎన్నిసార్లు చెప్పినా మారలా, కఠినులుగా ఉన్నారు. చివరికి ఆ దేశం మీద ఏం దిగింది? అగ్ని గంధకాలు దిగాయి. ఇవాళ యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తుని దేవుడంటే ఒప్పుకొని అనేక మంది కఠినుల మీదకి రేపు రాబోవు భయంకరమైన ఉరుములు, పిడుగులు, మెరుపులు ప్రపంచం మీద దిగబోతున్నాయి. ఇప్పటికే పిడుగులు పడితే కనిపెట్టే మిషన్ వచ్చింది తెలుసమ్మా.
వస్తున్నాయిగా ఫోన్లో. మీ ఏరియాలో ఈ పూట పిడుగులు పడతాయి, అలారం మోగుతుందంట. ఎందుకని? పిడుగులు పడే రోజులు ఇక నుంచి వానలు పడవు. ఇక వచ్చేదన్నీ పిడుగులే, ఊరుములే, దడదడా దడదడా పరిగెత్తమే ఇళ్ళలోకి. ఏమండి, పిడుగులు పడేటప్పుడు మీరు చెట్ల కింద కానీ, లేకపోతే కరెంటు స్తంభాల కింద కానీ, ఎక్కడైనా పోల్స్ దగ్గర కానీ నిలబడకండి. ఒకవేళ మీరు ఎడారిలో ఉన్నట్టయితే పిడుగు పడే సమయానికి బొక్కబోరగా పడుకోండి అని చక్కటి మెసేజ్లు పంపుతున్నారు మనకి. అంటే ఈరోజు ఏ రోజు ఇవి ఉరుములు, పిడుగులు, వడగండ్లు పడే దినాలు వచ్చేసినాయి. ఇక వర్షాలు ఆగిపోయి ఇవి పడతాయి అన్నమాట. ప్రపంచమంతయు కూడా ఈ పరిస్థితే. ఇవాళ లాస్ ఏంజల్స్ పరిస్థితి అదే. ఇవాళ అమెరికాలో తగలబట్టడానికి పరిస్థితులు అయ్యే, కాల్చి చేర్పట్టడానికి పరిస్థితులు ఇయ్యే. కఠినమైపోయింది అమెరికా దేశం. యేసుక్రీస్తుని అంగీకరించినట్టే ఉంది, కానీ దానిలో ఉన్న కఠినత్వం అంతా ఇంత కాదు. యుద్ధాలకు కాలు దూగుతా ఉంది. ప్రపంచం అంతటిని ఏలుబడి చేయాలని ఆ యొక్క అమెరికా ప్రెసిడెంట్లు, అధికారులు ప్రపంచ దేశాన్ని బానిసలుగా పట్టుకోవాలని వాళ్ళు దేవుణ్ణి నమ్మారు అన్న పేరే కానీ వాళ్ళ జీవితాల్లో అన్ని కఠినముగా ఉన్నాయి. వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వాళ్ళతో పాటు ప్రపంచ దేశాలన్నీ అదే పరిస్థితిలోకి వచ్చాయి. అందుకే భూమి మీద ఏం దిగబోతున్నాయి? ఇక ఏం దిగబోతున్నాయండి? వడగళ్ళు. భూమి మీద వడగళ్ళు దిగబోతున్నాయి, పిడుగులు పడబోతున్నాయి. ఆ కాలం వచ్చినప్పుడు, ఈ పడేటప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలి? అయ్యా చెప్పరేమండి, నీ రాకడ కాలము వచ్చింది నాయన, ఇక నేను సిద్ధపడతానయ్యా. నీ వాక్యాల్లో ఉన్న ప్రవచనాలు ఇవాళ నేను విన్నానయ్యా, ఆ ప్రవచనాల ప్రకారంగా జరుగుతుందయ్యా. ఇప్పుడన్నా నేను మార్పు చెందుతానని, ఇప్పుడైనా మారు మనసు పొందాలి, ఇప్పుడైనా బాప్తీసాన్ని పొందాలి. భవిష్యత్ అనేది దేవుని చేతిలో ఉంది, బాప్తీసం అనేది మన చేతిలో. బాప్తీసం తీసుకుంటే భవిష్యత్తు ఉన్నట్లే. మనకి యేసు ప్రభువుని అంగీకరించి ఇప్పుడైనా ఆయన రాబోతున్నాడని, ఆయన రాకడ గుర్తులుగా ఈ ప్రపంచం అంతటిలో ఈ పెను మార్పులు జరుగుతున్నాయి అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొక మాట మీకు బైబిల్ గ్రంథంలో చూపించి తొందరగా ముగించాలని ఆశపడుతున్నాను. ముగించేద్దామా? ఏమంటే ఏమంటాడు, అటు చూస్తేనే రాక్షసులాగా ఉన్నాడు. తగ్గట్టు మళ్ళీ అదే నల్లమోహం అనుకుంటే నల్లకోటి ఒకటి వేసుకొచ్చి అరిసి అత్తనాడు, చంపేస్తున్నాడు అని చెప్పి ఎందుకు వచ్చిన గోళ, మనం మాట్లాడకుండా కాసేపు ఉంటే వెళ్ళిపోతాం కదా అని చెప్పి కామ్గా కూర్చున్నారు. సరేవా? అందరూ ప్రభు స్తోత్రం చెప్పండిరా. హల్లెలూయా. మిమ్మల్ని రేత్రల్లా నేను కూర్చోబెట్టగలను కానీ నెల నెలకి జరుగుతుంది ఈ కోట. కాబట్టి ఇదే ఆఖరి కోటం కాదు. కాబట్టి మీరు పెందలకాడ వెళ్ళటానికే నా ప్రయత్నం నేను చేస్తున్నా. 3 పంపిద్దాం అమ్మా. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట బైబిల్ గ్రంథంలో చూడండి ప్రియులారా. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 10 వచనాల్లో ముఖ్యమైన మాటలు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవి, అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును బట్టి ఆలస్యము చేయువాడు కాడు. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వ్యాండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టి పంచభూతములు మహావ్యాండ్రముతో
మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. హల్లెలూయా. ఈ భూమి ఆగదని చంద్రమండలానికి వెళ్తున్నారు. మన కోసం అక్కడ కొత్త భూమి పెట్టాడు దేవుడు. మనకి ఏం పెట్టాడు దేవుడు అనుకుంటున్నారు వీళ్ళు. నశించనిది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మన కొరకు సిద్ధంగా ఉన్నాయి. అవి వీళ్ళు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో చూశారు. ఏమన్నా ఒక మాట అన్నా నాకు చెప్పొద్దు, నా పేరు పద్ధతి అంటారు. జేమ్స్ వెబ్ నా పేరు జేమ్స్, కనీసం సార్ పెడుతున్నామండి మీ పేరు మీద టెలిస్కోప్ అని ఒక మొక్కని చెప్పారా, కడుపు రగిలిపోయింది. వాళ్ళు కనిపెడతారా కొత్త ఆకాశం? నేను కనిపెట్టేసేది. ఇదిగోరా అయ్యా కొత్త ఆకాశం, ఇదిగోరా అయ్యా కొత్త భూమి. ఆల్రెడీ ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం పేదరు గారు రాసి పెట్టాడయ్యా. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కాదు. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవు దినములలోనికి వచ్చాం. వేసవకాలం వచ్చిందంటే వడగాలు ఆ చెవుల్లో నుంచి ఈ చెవుల్లోకి, ఏసీ రూముల్లోకి వెళ్ళినా కానీ గోడలు హీట్ ఎక్కిపోతున్నాయి అంట. వేసవకాలం వచ్చిందంటే గాలి మనల్ని కాల్ చేయడానికి సిద్ధంగా ఉంది. గాలి ద్వారా అనేక మంది ఆ వడగాలి ద్వారా ఆ యొక్క ప్రమాదానికి గురి అయి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది. గాలి కూడా నరుని పైన కటకట వేడి గాల్పుగా మారుచుండేగా. చాలా పాపాలను పుట్టించును దేహము, చాలా పాపాలను పుట్టించును దేహము. కాల్చుటకు సూర్యుడు వేడి అగును, కాల్చుటకు సూర్యుడు వేడి అగును. శ్రమల నిలువ గలవా, శ్రమల ఓర్వ గలవా ప్రియ సోదరుడా. శ్రమల నాల్గవ మూత్రాను వినుమా, శ్రమల నాల్గవ మూత్రాను వినుమా. హల్లెలూయా. ఓ పక్కన గాలి ఇటెక్కిపోయింది, ఓ పక్కన భూమి ఈటెక్కిపోయింది, ఓ పక్కన ఆకాశము ఈటెక్కిపోయింది, ఓ పక్కన సముద్ర జలాలు ఈటెక్కిపోయినాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో కరిగిపోవు దినము రాబోతూ ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయమందు పేతురు రాసినటువంటి ఈ పత్రికలో ఇదిగో లోకమంతయు ఇలాగా సిద్ధపరచబడి ఉన్నది. దేనికోసము? అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉందంట. దేనికోసం సిద్ధపరచబడి ఉంది? అగ్ని కొరకు రెడీగా ఉన్నాయంటే ఇవి ఎప్పుడు పైలు మరి తగలబడతాయో తెలియదు. పెనం మీద ఉన్నట్టు ఉంది భూమి అని శాస్త్రవేత్తలు పాపం వాళ్ళ యొక్క జ్ఞానంతో కనిపెట్టి మరి తెలియజేస్తున్నారు. నిజంగా శాస్త్రవేత్తల్ని అప్రిషియేట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే చాలా గొప్ప విషయాలు కనిపెడుతున్నారు. కానీ ఇవన్నీ బైబిల్లో విషయాలు అన్న సంగతి అలకరం. వీళ్ళు కనిపెట్టి బైబిల్లో ఏం చెప్తున్నారు, కొత్తగా కనిపెట్టే ఏం కనపట్టలేదు. ఇవన్నీ ముందుగా చెప్పబడినాయి, ఇప్పుడు కాదు. 2000 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ఈ ప్రవచనాలు ఇవాళ వార్తా పత్రికల్లో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక మనము వాగ్దానము చేయబడినటువంటి క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ భూమి ఆకాశము రగులుకొని లయమైపోయినప్పుడు దేవుడు మనల్ని దానిలో చేరటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, రానున్న దినాలలో ఈ భూమి మీద పడబోయే ఆ వడగండ్లు ఎలా ఉంటావో ఎంత ఉంటావో ఒక్కసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనాలు త్వరగా ముగించేస్తానమ్మా. ఇంకొక 10 నిమిషాల్లో మిమ్మల్ని పంపించేస్తాను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్లు దెబ్బ మిక్కిలిదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవునిని దూషించిరి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి సినిమా, హల్లెలూయా. నిద్ర వచ్చిన గట్టిగా చెబుతాం హల్లెలూయా. మొత్తాన్ని వెలుగుకున్నారు.
ఈ మధ్యలో సెటైర్ అక్కడ సామాన్యుడు కాదని అర్థమైపోయింది. దేవుని పిల్లరా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు రాయబడినటువంటి వాక్యంలో 5 మనుగుల వడగండ్లు బరువు అంట. మనుగంటే 10 కిలోలు అమ్మ, చెల్లెమ్మ 5 కిలోలు రా, 5 ఎంతరా, 50 కిలోలు బరువు కలిగిన వడగండ్లు ఆకాశం నుంచి పడుతున్నాయంట పైనుంచి. ఎవడన్నా ఉంటాడమ్మా చెప్పరేమండి? 50 కిలోల బరువు కలిగిన వడగండ్లు, అగ్ని వడగండ్లు మనుషుల మీద పడ. అగ్నియు రక్తమును కలసి అవనిపై వడగండ్లు పడగా, అగ్నియు రక్తమును కలసి అవనిపై వడగండ్లు పడగా, అగ్ని దాటికి తాళలేక బండ సందుల తాగెడి రోజులు, అగ్ని దాటికి తాళలేక బండ సందుల తాగెడి రోజులు, శ్రమలు కలుగుతున్నాయో వినల్లి అగ్నివడగళ్ళు పడుతుంటే అంట అయ్యలారా, ఆ అగ్నివడగళ్ళు తప్పించుకోవటానికి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? పర్వతాల దగ్గరకు, ద్వీపాల దగ్గరకు వెళుతున్నారు. వెళ్ళి పర్వతాలారా మా మీద పడండి, ఆ ద్వీపాలారా ఆగండి అంటే ద్వీపాలు పర్వతాలు కూడా రన్నింగ్ చేస్తున్నాయి. ఏంటంటే దేవుని దినపు రాకడ అవి కూడా తాళలేక అవి పరుగులు ఎడుతున్నాయి. వాటి వెనకాల ఈళ్ళు పరిగెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ వడగళ్ల దెబ్బకి తట్టుకోలేక ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కసారి చదవడమా? ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకదు, చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారికి పారిపోవును. దేవుని పిల్లలారా, అప్పుడంట చచ్చిపోదామని ఆశపడతారంట, సావు రాదు. ఇప్పుడు సద్దామంటే సావు వచ్చే అవకాశం ఉంది. ఏదన్నా వేసుకునో ఎక్కడన్నా దూకో చస్తున్నారు కదా, అలాగే ఇప్పుడు అవకాశం ఉంది. ఆ దినం అంట మరణమే పారిపోద్దంట. ఒరే నీకు దండం పెడతారు, నేను చంపలేను నిన్ను. సరాసరి వెళ్ళి కాలంలో దూకేవనుకో వాడు మారాలి. ఒరే బాబా నీకు దండం పెట్టాలి. ఏమండి నూతులో దూకేవరకు నువ్వు కూడా తీసి వాడు మారేస్తుంది. ఉరి తాడు బిగించుకున్నా తాడు పోదండలో తెగిపోద్ది. నీకు దండం రా, నేను చంపలేను రా, నాకు అధికారం పోయింది. మరణముకి అధికారము, మరణమే బెదిరిపోయి పారిపోతుంది. మీ పాపాలతో మీరే చస్తారా బాబు, మేము మాత్రం మిమ్మల్ని చంపమని చెప్పి మరణము కూడా పారిపోతుంది. ఆ దినాల్లో వెదకుదురు మరణము వేదన పడలేక, వెదకుదురు మరణము వేదన పడలేక, అది దొరకదు ఆశ పడినా అది రాదు. అయ్యో శ్రమలు బా ఇంకా రా శ్రమలు, మహాశ్రమలు. హల్లెలూయా. పాటలు మొదలెట్టారంటే ఈ పూట అవుదండి. అంచేత మిమ్మల్ని పెందరగడ పంపించేద్దామని ఊరినే ఒక చరణాన్ని టచ్ చేస్తున్నాను. పాట సగం వెళ్ళిందో రేటు సగం అయిపోతుంది. ఇక అన్న టైం 3 అయిపోద్ది అన్నమాట. కాబట్టి దేవుని పిల్లరా, ఈ పాటలు రావమ్మా మీక? ఈ రావు. ఇప్పుడు వచ్చే పాటలు ఏంటంటే సార్, ఎత్తుకోయేసయ్యా 60-70 కేజీలు పెరిగి ఆయన సక్కరెక్కుతారండి. ఆయన చిచ్చి నానా బుజ్జి దిక్కుమాలిన పాటలు. మా చెల్లెమ్మ ఎవరో పాడుతుంది, మొక్క కొండ ఉండగలనా నేను మొక్కద్దులే మనకి దండ పెడతాను. నేనేమో ప్రియురాలని ఆయనే నా ప్రియుడు, మేమిద్దరం కలిసి డీప్ లవర్స్. ఏం పాటలు! ఇట్లాంటి పాటలన్నీ పాడతా అనేక మంది చేతులు దొరుకుతున్నారు. వాళ్ళు తెగ తెడుతున్నారు. కింద కామెంట్లు చూస్తే ఆపేయచ్చు కదా పాట. చక్కగా దేవుని సువార్త పాటలు మన పెద్దలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి వాళ్ళు పాటలు రాసి సువార్తనే పాటలుగా మనిషి మనకిస్తే ఆ పాటలు వదిలేసేసి ఈ దిక్కుమాలి పాటలన్నీ నేర్చుకుని నేను ఒక పాట పాడతా గారు ఈ పాటలు వచ్చి కాదమ్మా, సువార్త పాటలు నేర్చుకుంటారా? అందులో బ్యాప్టిస్ట్ సంఘం అంటే సామాన్యమైనది కాదు. పాత పాటలు బోచి రావాలి. అవునా చెప్పరేమా? ఆ పాటలు పాడండి. లేటెస్ట్ పాటల్లో కలబాకండి. లేటెస్ట్ పాటలు అయితే కామెంట్లు ఎదుర్కోవాలి. కాబట్టి దేవుని పిల్లలారా,
చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ దినములలో మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చచ్చిపోదామని ఆశపడదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోతుంది. అగ్ని వడగళ్ళ దెబ్బకి తట్టుకోలేరు. ఇటు చావడానికి చావు రాదు, ఇటు చావు రాదు, అటు బతకడానికి అవకాశము లేదు. 7 ఏండ్ల మహాశ్రమల కాలం. ఆ 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో మగ్గిపోతారు. అంత్యక్రీస్తు ముద్ర ద్వారా వేధించబడతారు. ఆహారము లేక, రక్తము లేక మనుషులు చవాల వలె ఈ లోకములో అంతకంటే దారుణమైనటువంటి దినములు ఇంతకు ముందు గాని ఇక ముందు గాని రావని ముందుగా రాశాడు ప్రవక్త. ఆ ప్రకారంగా రేపు రాబో భయంకరమైన ప్రపంచ మహాశ్రమలలో మగ్గిపోవుట కంటే ఇదిగో ఈ దినమే దేవుడు అవకాశం ఇచ్చాడు నీకు. ఈ దినం ఉండగానే, ఈ దినములో నీవు ఈ కూటములో ఉండగానే, ప్రభువా నీ రాకడ దినాలు ఇవాళ అమెరికా లాస్ ఏంజల్స్ లో చూస్తున్నాను ఆయన. ఆ లాస్ ఏంజల్స్ ఎందుకు తగలబడుతుందో నీ ప్రవచనములో చూశాను ఆయన. మనుషులను కాల్చడానికి సూర్యునికి దేవుడు అధికారం ఇచ్చిన సంగతిని గ్రహించాను నాయన. ఇవాళ అదే జరుగుతుంది నాయన. అయా లోకములో జరుగుతున్న ఈ యొక్క వ్యభిచార పాపాల ద్వారా ప్రపంచంలో సూర్యుడు రెచ్చిపోయి ప్రపంచాన్ని తగలబెడటానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి సొదొమ గొమొర్రాలో ఉన్న పరిస్థితి ఇవాళ నేను టీవీల్లో సోషల్ మాధ్యమాల్లో చూస్తున్నాను నాయన. ఇది నీ రాకడ దినమని నేను గ్రహించాను. లోతు దినములలో జరిగినట్లు, నోవాహు దినములలో జరిగినట్లు, లోకా గారు చెప్పినట్లు ఇవాళ జరుగుతుంది నాయన. ఎప్పుడైనా ఈ విషయాన్ని గ్రహించి కఠినత్వం వాని పరోవలే కఠినలు కాకుండా ఇప్పుడైనా మనసు కరిగించుకొని ప్రభువుని నమ్మి ఆయన ఎడల ఆసక్తి కలిగిన వారు ఆయన రాజ్యాన్ని చేరటానికి నమ్మి బాప్తిస్మము పొందాలి. దైవజనులను గుర్తించాలి, దైవజనులను గ్రహించాలి, వాళ్ళని ప్రేమించాలి, ఆదరించాలి. అలాంటి స్థితిలో ఉన్నావా లేక భిన్నముగా ఉన్నావా ఆలోచన చేసుకో. ఇదిగో మన కోసము దేవుడు క్రొత్త ఆకాశము, కొత్త భూమి రెడీ చేసి పెట్టాడు. దానికోసం ఆయన మధ్యలో రాబోతున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన మధ్యాకాశములకు దిగిరాగా మృతులైన వారు మొదట లేస్తారు. ఆ వేదక సజీవులమైన మనము మేఘముల మీద ఎత్తబడి 7 ఏండ్ల విందులో ఆయనతో కూడా ఆనందముగా ఉందునుగాక. దేవుని వాక్యమును దీవించి మీలో నెరవేర్చునుగాక. అందరం తలలో ఉంచుతాం కొద్ది నిమిషాలు. ఎత్తబడిన వాక్యం మన హృదయాల్లో నీరు కట్టి ఫలించేలాగున ఎంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడి రాత్రి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, రక్షణ అనుభవంలో లేరో, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించిపోతుండగా కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు, తెరువు నీదు హృదయపు తలుపు, క్రీస్తు యేసు నీ మదిలో నిలుపు, నీకిదే మేలు కొలుపు, నీకిదే మేలు కొలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు, కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు, తెరువు నీదు హృదయపు తలుపు, క్రీస్తు యేసు నీ మదిలో నిలుపు, నీకిదే మేలు కొలుపు, నీకిదే మేలు కొలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కరుణామయుని కృపాకాలపు ఆఖరి మలుపు, తెరువు నీదు మార్గం, క్రీస్తు యేసు నీ మదిలో నిలుపు, నీకిదే మేలు కొలుపు. కరుణామయుని కడవరి పిలుపు, జనులందరికీ తీర్పులు తీర్చెను తీర్పరి అయి, తన గొర్రెలకు బహుమానమీయను ప్రధాన కాపరి అయి. జనులందరికీ తీర్పులు తీర్చెను తీర్పరి అయి,
సముద్రపు సింహముగా ప్రభువించేయు వేళ సమాధులన్నీ తెరవబడి మృతులు లేచేటి వేళ ప్రియ యేసుని సంధింతువా విడిచిపెట్టబడి రోదింతువా ప్రియ యేసుని సంధింతువా విడిచిపెట్టబడి రోదింతువా ఇది ఏ రక్షణ దినం అర్పించు యేసుకు జీవితం కరుణామయుని కడవరి పిలుపు కృపాకాలపు ఆఖరి మలుపు కరుణామయుని కడవరి పిలుపు కృపాకాలపు ఆఖరి మలుపు తెరువు నీదు హృదయపు తలుపు యేసుక్రీస్తుని మదిలో నిలుపు తెరువు నీదు హృదయపు తెలుపు యేసుక్రీస్తుని మదిలో నిలుపు నీకిదే మేలు కొలుపు నీకిదే మేలు కొలుపు నీకిదే మేలు కొలుపు నీకిదే మేలు కొలుపు కరుణామయుని కడవరి పిలుపు మేలుకో సోదరా మరి మేలుకో సోదరి మేలుకో సోదరా మరి మేలుకో సోదరి దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా జ్ఞానముతో బ్రతికెదవా క్రీస్తు సాక్షిగా నిలిచెదవా దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా జ్ఞానముతో బ్రతికెదవా క్రీస్తు సాక్షిగా నిలిచెదవా మేలుకో సోదరా మరి మేలుకో సోదరి ప్రశ్నించుకో సోదరా పరీక్షించుకో సోదరి అన్ని పనులకు సమయం ఉందా యేసు మాటకు సమయం లేదా అన్ని పనులకు సమయం ఉందా యేసు మాటకు సమయం లేదా ప్రయాసపడుటకు సమయము నీకుందా ప్రార్థించుటకు సమయము లేదా ప్రయాసపడుటకు సమయము నీకుందా ప్రార్థించుటకు సమయము లేదా మేలుకో చెల్లెలా మరి మేలుకో సోదరా ప్రశ్నించుకో సోదరి పరీక్షించుకో సోదరా నువ్వు మేలుకో సోదరా నువ్వు మేలుకో సోదరి ప్రశ్నించుకో సోదరా పరీక్షించుకో సోదరి దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా జ్ఞానముతో బ్రతికెదవా క్రీస్తు సాక్షిగా నిలిచెదవా దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా జ్ఞానముతో బ్రతికెదవా క్రీస్తు సాక్షిగా నిలిచెదవా అన్ని వినుటకు సమయం ఉందా యేసు మాటకు సమయము లేదా అన్ని వినుటకు సమయం ఉందా యేసు మాటకు సమయం లేదా పండిత గడిపే సమయము నీకుందా మందిరానికి సమయము లేదా పండిత గడిపే పండిత గడిపే సమయము నీకుందా మందిరానికి సమయము లేదా నువ్వు మేలుకో సోదరా
యేసు మాటకు సమయం లేదా, ప్రయాస పడుటకు సమయము నీకుందా, మందిరానికి సమయము లేదా, ప్రశ్నించుకో సోదరా, పరీక్షించుకో సోదరి. దినములు చెడ్డవిరా, అజ్ఞానము ఉండకురా, జ్ఞానముతో బ్రతుకురా, యేసు సాక్షిగా నిలవరా. దినములు చెడ్డవిగా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ అపారమైన ప్రేమను బట్టి, దయను బట్టి ఈ నూతన సంవత్సరంలోనే ప్రారంభ నెలలో ఈ సువార్త కూడికను ప్రభువా, నీ చిత్తాన్ని బట్టి, నీ ఏర్పాటును బట్టి, నీ ప్రణాళికను బట్టి నాయన నీ దాసుని ఎత్తుపట్టుకుని తండ్రి ప్రభువా, నీ రాకడకు గుర్తులు తండ్రి ప్రభువా, అయ్యా మీరు అనుకొనని గడియలో అయ్యా తండ్రి ప్రభువా సిద్ధపడమని నాయన సంఘాన్ని అయ్యా పరిచర్ను తండ్రి ప్రభువా నాయన నువ్వు హెచ్చరికలు చేసావు నాయన. నాయన నీ రాకడకు సూచనలు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, మీరు అనుకొనని గడిలో యజమానుడు తండ్రి ప్రభువా అయ్యా యజమానుడుగా నాయన నువ్వు రాబోతున్నావు నాయన. తండ్రి ప్రభువా దొంగ వలె వస్తానన్నావు నాయన. మెలకువ కలిగి నాయన నీ రాకడను ఎదుర్కోవడానికి నాయన తండ్రి నాయన సంఘాన్ని సిద్ధపరిచే ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవానికి ఈ రాత్రి దాసుని ఎత్తుపట్టుకుని వారి ముఖాంతముల నుంచి మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం అయ్యా. ఇంకా రక్షణ పొందనటువంటి వారిని ఈ రాత్రి సంధించి మీరు మాట్లాడిన మాటల బట్టి స్తోత్రం నాయన. అందరూ అంతటా తండ్రి మారు మనసు పొందడానికి అయ్యా ఈ రాత్రి నాయన మీరు హెచ్చరించినందుకు స్తోత్రం. మీరు గద్ది పంచభూతముల వికటమైన వేంద్రముతో లయమైపోతామని తండ్రి ప్రభువా సువార్తనే వార్తగా నాయన ప్రభువా చాటి చెబుతున్నప్పటికీ నాయన కనువిప్పు లేకుండా నాయన జీవిస్తున్నటువంటి ప్రజలను ప్రభువా ఈ రాత్రి నాయన లోపల ప్రజలకు శ్రమాన్ని తండ్రి ఆ మహాద్రముల కాలంలో మరణములు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయ్యా ఒకరోజు రాబోతుందని నాయన నేను హెచ్చరించినందుకు స్తోత్రం నాయన. నాయన నీ స్వరాన్ని విని రాత్రి అందరి హృదయాలు తండ్రి రాత్రి గుండెన మెత్తన మాంసమ గుండెగా మార్చి తండ్రి ఈ సువార్తను నమ్మి బాప్టిసం పొందడానికి సంఘములో చేర్చబడడానికి ప్రతి ఆటంకాన్ని అభ్యంతరాన్ని యేసు నామములో కొట్టువేయ్ నాయన. తండ్రి రాత్రి కొద్ది మంది అయినా నీ మాటకు లోబడి తండ్రి ప్రభు జీవించడానికి ఒక తీర్మానం తీసుకోవడానికి సహాయం రాకడ తండ్రి సమీపంగా ఉందని దానికి దాసుని ద్వారా హెచ్చరించబడినటువంటి ప్రకటించబడినటువంటి సువార్తను బట్టి నాయన అయినా ఈ రాత్రి ఆయన హృదయాన్ని కఠినపరచుకోకుండా తండ్రి నీ స్వరానికి లోబడాలయ్యా తండ్రి. అయినా ఘోరమైన దుర్గతి కలగక ముందే నాయన లోతు దినాలు బట్టి నాయన అయ్యా నోవహు దినాల్లో ఉండగలట్టు నాయన అగ్ని గంధకముల తండ్రి ప్రభా పండించినటువంటి గుండములో అయ్యా రెండవ మరణాన్ని తప్పడానికి నాయన దృష్టాత్మగా లోతును తండ్రి ప్రభా అసదమ కుమారులను ఈ కరువు దినాల్లో అమెరికా సైతం నాయన విడిచిపెట్టలేదు నాయన కాలాంతమందు యుగాంతమందు
ఆయన దృష్టాంతంగా మాకు రాయబడినటువంటి సంగతులను బట్టి ఈ రాత్రి ఆయన బుద్ధి తెచ్చుకొని నీ సువార్తకు లోబడి రక్షింపబడ ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పెట్టుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసంతరం బిగ్గరగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాసంతయు దేని కొరకు తెలుసా? గ్రామంలో ఉన్న ఒక్క బిడ్డ కూడా విడవబడకూడదని. అందరూ యేసునాథునితో కలిసి ఉండాలనే ప్రయాసం. ఒక అద్భుతదాయకమైనటువంటి వర్తమానం ఈ యొక్క అంత్య దినములలో, రాకడ దినములలో మన గ్రామానికి విచ్చేసి చక్కగా అర్థవంతంగా, వివరణాత్మకంగా, సుస్పష్టంగా, విశదీకరంగా మనకి విన్నవించినటువంటి తెలియజేసిన దైవజనులు జేమ్స్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఉన్న దైవజనులందరికీ, అదేవిధంగా ప్రియులైన ప్రతి ఒక్కరికి, కూడిన మీకు అందరికీ, శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి గ్రామ ప్రజలకు, గ్రామ ప్రజలారా, గ్రామంలో ఉన్న యువకులారా, స్త్రీలారా, చిన్నలారా, పెద్దలారా, ఈ రాత్రి ప్రభువు నిశ్చయముగా మనతో మాట్లాడిన వాక్కును బట్టి దేవుని సముఖంలో, దేవుని సన్నిధానంలో సంపూర్ణమైన గ్రామం అంతయు కూడా సంఘములలో నిలిచి ఉండును గాక. ఏ ఒక్కరు కూడా మందిరానికి వెళ్లకుండా, ఏ మాత్రము కూడా ఆయా స్థలంలో గడపకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కనిపించుదురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా మటుకు నా కోరిక అదే. నేను కన్ను మోయక ముందు ఆదివారం వచ్చిందంటే ఇంటిలో గాని, రోడ్డు మీద గాని, ఒత్తిడి మీద గాని ఎక్కడ ఒక్క పెట్టలాంటి ఒక మనుషుడు కూడా ఎక్కడ ఉండడానికి వీలు లేదు. అందరూ మందిరములలో సమకూర్చబడాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మము తీసుకొని ఆత్మతో నింపబడి రక్షకుడైన యేసునాథుని కొరకు సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. ఇదే ప్రయాసలో భాగంగా అద్భుతమైన వర్తమానం మనకు అందించిన దైవజనులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయం ముందు ఒక పాట పడుతూ ఉండగా మన కలిగిన వాటిని ప్రభుకి ఇద్దాం. తదుపరి ప్రార్థనాశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆ తర్వాత అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది కాబట్టి ఒకరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. దయచేసి అందరూ కూడా ప్రేమ విందులో పాల్గొని వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఒక పాట పాడుదాం. లోపు ఎవరు బిడ్డలందరూ విందు కొరకై సంసిద్ధపరచు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నా చుట్టూ నీవే ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట
నిలబెట్టితివే ఆశ్చర్యమై కలుగుచున్నది విచిత్రముగా నిలబెట్టితివే ఆశ్చర్యమై కలుగుచున్నది. అందుకే సపడబడుతూ ధన్యవాదము యేసు రాజా థ్యాంక్స్ ఎంత చేసేది ఈ మీటింగ్ ఎంత భయంకరంగా జరిగించాడు. ధన్యవాదము యేసు రాజా ధన్యవాదము యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు నా చుట్టూ నీవే ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు నా చుట్టూ నీవే ఆవరించావు కూర్చుంటుట లేచి ఉంటుట కులుకుతున్నదు నా ఎద్దేలదు నన్నాసే భయం కాగలే రాజా నన్నాసే భయం కాగలే చప్పట్లు కొడుతూ నన్న కాణవని వినవు కాణవని నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు పరీక్షించి తెలిరువే చుట్టూ నీవే ఆవరించావు కూర్చుందుట లేచిందుట పాడవా కూర్చుందుట లేచిందుట రాజా నీ వెరిగిన్నావు అమ్మా వెరిగందాలే రాజా నీ వెరిగిన్నావు నన్ను చూచువాడా పాడచ్చుగా నిత్యం అందరికి తెలిసిన పాటే స్వరాలు తెలిసి నన్ను నిత్యం కళ్ళంపులు తప్పనయు అన్నియు నీ వెరిగియున్నావు కళ్ళంపులు తప్పనయు అన్నియు నీ వెరిగియున్నావు నడచినను పండుకున్నను అయ్యా నీ వెరిగియున్నావు నడయగను మలగగను అప్పా నీ ఆరి తీరువే గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదము యేసు రాజా పాడాలి ధన్యవాదము యేసు రాజా పాడగా కూర్చుని వారు చప్పట్లు కొడుతూ యేసయ్య దర్శకమి రాత్రి ఎంత అద్భుతమైన పాటలు అందించాడు వారికి రాత్రి ధన్యవాదము యేసు రాజా ధన్యవాదము యేసు రాజా ధన్యవాదము యేసు రాజా ధన్యవాదము యేసు రాజా పాడాలి ఒక్క మాట ధన్యవాదము యేసు రాజా పాడదాం ధన్యవాదం ఆ ఒక్క మాట వెళ్ళిపోదాం ధన్యవాదం యేసు రాజా 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 ధన్యవాదం నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నాను
చుట్టూ నీవే ఆవరించావు. కూర్చుండుట నిలేచిండుట అప్పా నీవెరిగి ఉన్నావు. రాజా నీవెరిగి ఉన్నావు. రెండు చేతులపై ఎత్తి ఒక్క మాట, ధన్యవాదం యేసు రాజా. ధన్య ఎంత స్వరం ఉపయోగించు, ధన్య ఈ పూర్ణ స్వరంతో యేసు రాజా పాడాలి. ఎంత శ్రేష్టకరమైన మాటలు విన్నావు ఈ రాత్రి. వందనాలు చెప్పండి యేసయ్యకి. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. అందుకే ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం ఒక మాట చెప్పి వెళ్ళిపోదాం. యేసు రాజా ధన్యవాదం. వినిపించగలరు ఒక వెర్రి కగవేదో. యేసు రాజా ధన్యవాదం యేసు రాజా. నమ్మిక నువ్వు మాత్రమే, నమ్మిక నువ్వు మాత్రమే. నేనెప్పుడు నిన్ను మరువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా వదలను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా విడువను, ఎంత బాధైనా వెనుదిరుగను. సర్వాధికారి సకల సృష్టికర్తమైన దేవ, నీ ప్రశస్త నామానికి స్తోత్రాలు. నీ కుమారుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మహా గొప్ప రాకడ సభ మీ బిడ్డలైన వారికి ప్రభువా మేలుదాయకముగా మీరు అందించినటువంటి మీ ప్రవచన వాక్యాలు ఈ యొక్క లోకములో ఉన్న సకల మానవుల యొక్క మార్పును మీరు ఏ విధముగా ప్రభు కోరుకుంటున్నారో ఈ గ్రామస్తులు విని ఉన్నారు, సంఘము విని ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభువా మీ బిడ్డలు మిమ్మల్ని కీర్తించి ఉన్నారు. తండ్రి మీ రాకడ త్వరగా రాబోతున్నదన్న సంగతిని మేము ఎరిగి ఉన్నాము. ఇవాళ వార్తలలో ఉన్నటువంటి సకల విషయాలు, మీ సువార్తలో ఉన్నటువంటి రహస్యాలను ప్రభువా తలపిస్తూ ఉండగా ప్రతి వారు ఆయత్తపడి మీ రాకడకు సిద్ధపడు ధన్యతను దాయిచ్చి ప్రభువా జరగనైనటువంటి ప్రతి నెల కూడికలలో మీరుండండి ప్రభువా. నీ కుమారుని మీరు ఇంకా బలమైనటువంటి స్తంభముగా నిలబెట్టి ఈ గ్రామం అంతటిని మార్చడానికి కంకణము కట్టుకున్నటువంటి సువార్త సింహముగా నీ కుమారుని నిలబెట్టుకుని కృపలో వాడుకొనండి ప్రభువా. తిరిగి మీ బిడ్డలు వెళుచుండగా మీ కాపుదల భద్రతను దాయిచేసి మీ రాకడలో మేమందరము ప్రభువా 7 ఏళ్ల విందులో కలుసుకుని ధన్యతను దాయిచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామము పేరిట వేడుకొనుచూ ఉన్నాను మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనతోనూ దైవజనులతోనూ ఈ గ్రామములో ఉన్నటువంటి తన బిడ్డలతోనూ లోకములో యుద్ధము చేయించున్నటువంటి ఇశ్రాయేలీల సమూహముతోనూ సదాకాలం కడవరకు రాకడ వరకు తోడైని నడిపించునుగాక. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి మీ అందరి కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. మీరు ప్రేమ విందు ఆస్వాదిస్తూ ఉన్న సమయంలో చిన్న బిడ్డలు ఒక వారం నుంచి ఒక పాట నేర్చుకున్నారు. వాళ్ళకి పాట ఇవ్వలేకపోయారు.
చాలా మందికి పాట ఇవ్వలేకపోయారు. దయచేసి మన్నించండి. నెక్స్ట్ సువార్త సభలో తప్పనిసరిగా మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు భోజనం చేసినప్పుడు మిమ్మల్ని ఆ సమయంలో కూడా ఆయా మాటలు కాకుండా దేవుని పాటలో ఉన్న మాట పలకరించాలని దయచేసి చిన్నబిడ్డలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు లేచి దయచేసి ప్రేమ విందులో పాల్గొనండి. నా యవన బిడ్డలందరూ కూడా మీ స్థానాల్లో ఎలక్ట్ అయ్యి చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందును చక్కటి క్రమబద్ధీకరమైన విధానంలో జరిగించాం. అందరికి వందనాలు. ఇంకో గంట జరిగినా బాగుంది అనిపిస్తుందేమో మీకు, నాకు అనిపిస్తున్నాను. దేవుని స్తోత్రం. చిన్నబిడ్డలు రండి. దైవజనులందరికీ దేవుడి మధ్యలో ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి దయచేసి దైవజనులందరినీ కూడా ప్రేమతో మందిరంలోనికి వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుతున్నా. పాస్టర్ గారు కూడా వస్తే బాగుంది.